ఆహా, ఈరోజు అక్షయ తృతీయ. వాతావరణం కూడా చాలా చాలా బాగుంది. ఈరోజు అక్షయ తృతీయ రోజున మనం చేసేటువంటి ఏ చిన్న పుణ్యకార్యమైనా మనకి అనేక రెట్లు పుణ్యాన్ని పెంపొందిస్తుందన్నమాట. ఇటువంటి పుణ్యాన్ని పెంపొందించే రోజున మనం కానీ గోసేవ చేసినట్లయితే ఆ గోవుకి పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో గోవులు అవి వాటి శరీరాన్ని గరుగ్గా ఉండేటువంటి కొన్ని రాళ్ళ మీద రుద్దుకుని అవి ఆనందాన్ని పొందుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి మనకి పట్టణాల్లో లేవు. అంచేత పల్లెటూళ్ళలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇక నాకు తెలిసినటువంటి ఒక గుడి ఉంది విజయవాడలో, సూర్యారావుపేటలో, గవర్నర్పేటలో. అక్కడ ఒక ఆవుని ఏ విధంగా అయితే గరుకైనటువంటి రాయిని ఉపయోగించి ఆవుని ఒంటి మీద రుద్దుతూ ఉంటే అది ఆవు ఎంత ఆనందం పొందుతుందన్నమాట. ఆ ఆనందం పొందే విధానం చూసినట్లయితే మనకు చాలా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. అయితే దానికి అక్కడ ఆ గుడిలో ఉన్నటువంటి ఒక పంతులు గారు, వేదాన్ని చదివే పంతులు గారు చెప్పారన్నమాట. ఆవుని ఆ విధంగా రుద్దినప్పుడు ఆవు యొక్క శరీరాన్ని ఆ గరుకుపాటి రాయితో మనం కానీ రుద్దినట్లయితే ఆవు వెంట్రుకలు ఎన్నోతో రాలుతాయో అన్ని కోట్ల సంవత్సరాలు మనం గోలోకంలో నివసిస్తామంట. ఇది అక్షయ తృతీయ రోజున చేసినట్లయితే ఇంకా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారన్నమాట. ఇప్పుడు మీకోసం నేను ఇది చూపిస్తున్నాను, చూడండి. ఆ యొక్క గోవుని ఏ విధంగా అయితే మనం మచ్చిక చేసుకోవచ్చో, ఏ విధంగా అయితే మనం పుణ్యాన్ని సంపాదించుకోవచ్చో, అతి సులభంగా పుణ్యం సంపాదించే విధానం చూడండి.